హలో ఎవరైనా వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ వీడియో ఆఫ్ సిటీస్. ఈరోజు మనం 2025లో అంటే 20,000లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గురించి చూద్దాం. మీరు ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. లాస్ట్లో నేను మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే మీకు చెప్తాను. రెండు వీడియోలోకి వెళ్దాం. టాప్ 5లో చూసుకుంటే మనకి ఐక్యూ నియో 9SE అయితే మనకు ఇది మనకి 6.67 ఇంచ్ AMOLED 120Hz డిస్ప్లేతో మనకి వస్తుంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్. అలాగే దీని కెమెరా విషయానికి చూసుకుంటే 64 మెగాపిక్సెల్ OIS కెమెరా. అండ్ దీని బ్యాటరీ విషయానికి చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకు వస్తుంది. ఈ ఫోన్ గేమర్స్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్, స్మూత్ పర్ఫార్మెన్స్ ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ కాంబో సూపర్తో అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. అలాగే టాప్ 4లో చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M56 5G అయింది. ఇది మనకి 6.6 ఇంచ్ AMOLED ప్లస్ డిస్ప్లేతో అయితే మనకి ఇది వస్తుంది. ఇది ప్రాసెసర్ చూసుకుంటే ఎగ్నాక్స్ 1480తో అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. దీని కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా విత్ OIS సపోర్ట్ అయితే ఇది మనకు వస్తుంది. దీని బ్యాటరీ విషయం చూసుకుంటే 6000 mAh బిగ్ బ్యాటరీ ప్లస్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే దీంతో మనం చూసుకుంటే సామ్సంగ్ బ్రాండ్ టెస్ట్ మనకి 4 years అప్డేట్స్ అయితే ఇది మనకి ఇస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూసేజ్కి ఇది మనకి బెస్ట్ చాయిస్ అని కూడా చెప్పొచ్చు. అలాగే టాప్ 3లో ఇక్కడ మనకి రియల్మీ నార్జో 70 Pro అయితే మనకి ఇక్కడ ఉంది. ఇది మనకి 6.7 ఇంచ్ AMOLED 120Hz HDR10+ డిస్ప్లే అయితే మనకి వస్తుంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్. అండ్ కెమెరా విషయం చూసుకుంటే 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh ప్లస్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇది మనకు వస్తుంది. ఈ ఫోన్ లుక్ వైజ్ స్టైలిష్గా అండ్ కెమెరా లవర్స్కి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ కూడా మనం చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ టాప్ 3లో చూసుకుంటే రెడ్మీ నోట్ 15 Pro అయితే మనకి ఇక్కడ ఉంది. ఇది మనకి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3తో అయితే ఇది మనకు వస్తుంది. దీని కెమెరా విషయం చూసుకుంటే 200 మెగాపిక్సెల్ OIS కెమెరాతో ఇది మనకు ఉంది. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ 120 watts హైపర్ ఛార్జ్తో సపోర్ట్ అయితే మనకు వస్తుంది. ఈ ఫోన్లో కెమెరా క్వాలిటీ ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ లో లెవెల్ లైటింగ్ ఫోటోగ్రఫీ అయితే మనకి సూపర్గా అయితే ఇది మనకి ఉంటుంది. అండ్ ఫైనల్లీ టాప్ 1లో చూసుకున్నట్లయితే OnePlus Nord CE 5 Lite అయితే ఇది మనకి అవైలబుల్ ఉంది. ఇది మనకి 6.74 ఇంచ్ AMOLED 120Hz డిస్ప్లేతో ఉంటుంది. మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 సపోర్ట్ అయితే మనకి ఇది వస్తుంది. దీని కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ OIS కెమెరాతో ఇది మనకు వస్తుంది. దీని బ్యాటరీ విషయం చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ప్లస్ 100 watts ఫాస్ట్ సూపర్ వాక్ ఛార్జింగ్తో మనకి సపోర్ట్లో ఉంటుంది. దీని క్లియర్ ఆక్సిజన్ OS AI పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇది ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని కూడా మనం చెప్పొచ్చు 20,000 బడ్జెట్లో అయితే మనకి. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద టాప్ 5 బడ్జెట్ ఫోన్స్ అండర్ 20,000 in 2025. గేమర్స్కి బెస్ట్ పిక్ అయితే ఐక్యూ నియో 9SE అండ్ లాంగ్ బ్యాటరీ ప్లస్ బ్రాండ్ ట్రస్ట్కి అయితే సామ్సంగ్ M56. అలాగే స్టైలిష్ డిజైన్ ప్లస్ కెమెరా కావాలంటే రియల్మీ నార్జో 70 Pro అండ్ ఫోటో లవర్స్ కోసం అయితే రెడ్మీ నోట్ 15 Pro. ఆల్ రౌండర్ ఒక క్లీన్ యూఐ కావాలంటే OnePlus Nord CE 5 Lite. ఈ లిస్ట్లో మీకు ఏ ఫోన్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో చూద్దాం. బాయ్.